ఎట్లున్నారు సార్? ఐఎమ్ గుడ్. అడుగుతున్నారు ప్రజలు మీకోసం వెయిట్ చేస్తున్నారు, మీ వాయిస్ని వినడానికి వెయిట్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది సార్ రాష్ట్రంలో ఓవరాల్గా? ఇప్పుడు ఈ నిరుద్యోగులు, జాబ్ క్యాలెండర్, వీటి మీద కూడా మీరు ఫోకస్ చేశారు. గతంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన ఆ డేట్ వైజ్ జాబ్ క్యాలెండర్కి మీరు చాలా అద్భుతంగా ఉంది అని చెప్పారు. ఇది అమలు జరుగుతుంది, జరగడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని కూడా మీరు మాట్లాడడం జరిగింది. మీది పాత్ర కూడా ఉన్నది అందులో, ఒక రోల్. సో ఇప్పుడు అనుకున్న స్థాయిలో వీళ్ళు దాని మీద మాట్లాడుతున్నారనో పని చేస్తున్నారనో మీకు అనిపిస్తున్నదా? ఒకవేళ చేసి ఉంటే, ఆలోచన చేసి ఉంటే ఎందుకు వీళ్ళంతా రోడ్ల మీదకి వస్తారు? అంటే ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ జాబ్ క్యాలెండరు నేనే తయారు చేశాను. అది తయారు చేసిందే మీరు? ఎస్, నేనే చేశాను. అది అశోక్ నగర్ స్టూడెంట్స్ అడిగిండ్రు అట్లా చేస్తే బాగుంటుందని. సరే నేను పార్టీకి వాళ్ళకి అడ్వైజ్ చేశాను. వాళ్ళు సరే నన్ను తయారు చేయమన్నారు, నేను తయారు చేసి ఇచ్చాను. సో అది పేపర్లో కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు అప్పట్లో, మీకు మేనిఫెస్టో కూడా వచ్చింది. అది అంటే ప్రధానంగా మనకి రాష్ట్రంలో నిరుద్యోగుల అంశం అనేది చాలా సెన్సిటివ్. అది అందరికీ తెలుసు, సీఎం గారికి తెలుసు, ఎమ్మెల్యేలకు తెలుసు, మంత్రులకు తెలుసు. అధికారులు అంటే అధికారులకు ఏందోలే, అదొక టైపు. అధికారులకు ఏం తెలుసో ఏం తెలియదో అది సరే పక్కన పెట్టండి. అధికారులని వాళ్ళకి అకౌంటబిలిటీ పెద్ద కనపట్టాలి. నాకు అధికారులది సెల్ఫిష్గా ఉంటున్నారు అధికారులు, వాళ్ళకి ఇచ్చిన వర్క్ చేస్తారు అంతే, ప్రొయాక్టివ్గా ఉంటుంది. అది పక్కన పెడదాము. బట్ అందరికీ తెలిసినటువంటి అంశము తెలంగాణలో ఇలాంటి అంశాలు చాలా ఇంపార్టెంట్. ఇవి వెయిట్ చేయలేవు, దే కెనాట్ వెయిట్. అవును కదా. ఇప్పుడు స్టూడెంట్స్కి సంబంధించిన అంశాలు, ఎందుకంటే యూత్ అనే వాళ్ళు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఒక సోర్స్ ఆఫ్ డెవలప్మెంట్, సోర్స్ ఆఫ్ రెవెన్యూస్, సోర్స్ ఆఫ్ నాలెడ్జ్, సోర్స్ ఆఫ్ ప్రాస్పారిటీ. ప్లస్ వాళ్ళే కదా చోదక శక్తులు. అవును. సో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలి, కుటుంబాలను పోషించాలి, వాళ్ళ తల్లిదండ్రులను పోషించాలి. ఇంత నైరాశ్యంతో ఉండడం అనేది సహించడం కష్టం ఎవరైనా కానీ. సో డెఫినెట్గా కాంగ్రెస్ గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ తప్పు చేసింది విషయాన్ని. తప్పు చేసింది చెప్తాను తప్పకుండా. ఓకే. ఎందుకంటే డేట్స్తో సహా కమిట్ అయ్యారు. సో 2 లక్షలు ఒక 1 ఇయర్లో చేస్తామని కమిట్ అయ్యారు. రాహుల్ గాంధీ గారు ట్వీట్ చేశారు. తర్వాత పేపర్లో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా కాంగ్రెస్ యాజ్ పార్ట్ ఆఫ్ మేనిఫెస్టో ఇచ్చారు. వాళ్ళ మేనిఫెస్టో బుక్లో కూడా ఉంది. దాని గురించి లైట్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం 7 నెలల తర్వాత లైట్ తీసుకోవడం అనేది చెప్పాల్సిన అంశం ఇది. ఓకే. మధ్యలో ఎలక్షన్స్ వచ్చాయి అంటారు కానీ ఎలక్షన్స్ వస్తే వచ్చినాయండి. 7 నెలల్లో 2 నెలలు పోతే పోయినాయి, కరెక్టే. బట్ ఇంత అంతకుముందు 5 నెలలు ఉంది కదా, 4 నెలలు ఉంది కదా. అంటే నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారికి ఒక సలహా ఇస్తాను నేను. అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక అంశం తర్వాత ఇంకో అంశము, ఇంకో అంశం తర్వాత ఇంకో అంశం అట్లా నడవదు. మల్టీ టాస్కింగ్ చేయాలి, అంతే. వెరీ ఇంపార్టెంట్. ప్రభుత్వంలో ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్ కాదు, ఎవ్రీ అవర్ ఈజ్ ఇంపార్టెంట్. ఏ ముఖ్యమంత్రి అయినా కానీ 12 గంటలు పనిచేయాలి రోజుకి. 12 గంటలు కూడా ఎవ్రీ 1 అవర్ ఈజ్ ఇంపార్టెంట్. అన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. అట్లా చేస్తేనే అంతో ఎంతో మార్పు కనబడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మార్పు గురించి అన్ని ఒక పెట్టుకున్నారు కదా యూఎస్పీ. సో మార్పు ఎలా వస్తుందంటే డెసిషన్ మేకింగ్ ఫాస్ట్గా ఉండాలి, వెరీ ఇంపార్టెంట్ అది. సో ఇప్పుడు కూడా ఈరోజు నేను పేపర్లో చూసాను 2 వారాలు అన్నారు. ఎందుకు 2 వారాలు? అంత అవసరం ఎందుకుంటుంది? 2 వారాల అవసరం ఎందుకుంటుంది? వై నాట్ 2 days, ఇఫ్ నాట్ 1 day? తర్వాత ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఉన్నాడు ఆయన. ఇది పబ్లిక్ సర్వీస్ చైర్మన్తో ఒక్కంతో కాదు, ఇందులో ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, జిఏడి సర్వీసెస్ డిపార్ట్మెంటు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంపార్టెంట్ ఉంటుంది, సిఎంఓ పాత్ర ఉంటుంది, సీఎం గారి పాత్ర ఉంటుంది. సో వై నాట్ ఎవ్రీ 3 daysకి ఒక రివ్యూ పెట్టచ్చు కదా, 1 గంట మహేందర్ రెడ్డితోని, ఫైనాన్స్తోని. ఏంటి ఇష్యూస్ అంటే నేనేమంటున్నానంటే తెలంగాణ చైతన్యవంతమైంది. సో తెలంగాణ చైతన్యవంతం అంటే ఎవరైనా కానీ అబ్జర్వ్ చేస్తుంటారు, ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తుంటారు గవర్నమెంట్ని, ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, అధికారులని. అది ఆ ఫాస్ట్నెస్ మిస్ అవుతుంది. ఇది నేను సలహా ఇస్తున్నా, ఒక పాజిటివ్ సలహా ఇస్తున్నా నేను. ఇది సెట్ చేసుకోకపోతే ఇప్పటికీ ఆల్రెడీ 12% టైం అయిపోయింది. 5 yearsలో 12% అయిపోయింది. లాస్ట్లో ఎలక్షన్స్లో
10% పోద్ది. మళ్ళీ లోకల్ బాడీ మళ్ళీ మధ్య లోకల్ బాడీ ఎలక్షన్స్లో మళ్ళీ ఇంకొక 10% పోద్ది. మళ్ళీ పొరపాటున బై ఎలక్షన్ వస్తే మళ్ళీ ఎగ్జాక్ట్ ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి. అందుకనే నేను అంటున్నాను ఎవ్రీ 1 hour ఈజ్ ఇంపార్టెంట్. యూ కెనాట్ వెయిట్. సో చాలా ఫాస్ట్ చేయాలి. తర్వాత ఏముందబ్బా, ఒకవేళ 2 లక్షలు కాకపోతే ఒక 10,000 20,000 తక్కువ ఏమన్నా కొట్టాను నిన్ను, మరి నెక్స్ట్ ఇయర్ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు నాకు.